ఇప్పటికే మీరు సత్య సంబంధమైన సంగతులు వింటున్నారని భావిస్తున్నాను. ఒకవేళ సత్యానికి సంబంధం లేని విషయాలు ఏమైనా వింటున్నారా? అంటే సత్య సంబంధమైన బోధ కాకుండా ఎటో దారి తప్పించేసే బోధలో ఉన్నారు మీరు. వెంటనే మీరు మేలుకోవాలని, సత్యానుసారమైన ఆలోచనతో నింపబడిన బోధకులు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రసంగాలు, అలాంటి బోధన వినాలని సత్య సంబంధిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం తినే తిండిలో ఎప్పుడైతే పోషకాలు ఉంటాయో మనం మరింత ఆరోగ్యవంతులుగా తయారవుతాం. మనం తినే తిండిలో పోషకాలు ఉండవు, అసలు వాటిలో విటమిన్ ఏది ఉండదు. నేను తింటున్నాను అంటే కొంతకాలానికి పేగులు తేడా వచ్చేస్తాయి. ఇంకా మరి కొంతకాలానికి మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది. మరి కొంతకాలానికి క్యాన్సర్ అను, మరొకటను పెద్ద పెద్ద వ్యాధులు వచ్చేస్తాయి. నెక్స్ట్ జరిగేది ఏంటిది? చనిపోతారు. అంటే మనం తినే తిండి వల్ల మనం చనిపోకూడదు కదా. మనం తినే తిండి వల్ల మనం చనిపోయేలా ఉండకూడదు. మనం తినే తిండి వల్ల మనం మరింత ఆరోగ్యవంతులుగా ఉండాలి. సో నేను ఇప్పుడు అదే చెప్తున్నా. మనం వినే వాక్యం వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోయేలా అసలు ఉండకూడదు. మనం వినే వాక్యం వల్ల మన ఆత్మీయ జీవితం రోజు రోజుకి మరింత పెంపొందింపబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా కట్టబడాలి. అది. సో దాన్ని ఎలా నేర్చుకోవాలి అంటే, సత్యం వింటే మనం మరింత బలంగా తయారవుతాం. అసత్యం వింటే రోజు రోజుకి బలహీనం అయిపోతాం. అసత్యం ఎలాగుంటది, సత్యం ఎలాగుంటది అనంటే ఇప్పటికే చాలా విషయాలైతే మనం మాట్లాడి ఛానల్‌లో పెట్టడం జరిగింది. ఒకవేళ వినని వారు ఎవరు ఉంటే ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది సత్యం చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దానికున్న మధ్యలో నేను ప్రతిరోజు ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడానికి కారణం ఏంటిదంటే, చాలామంది అసత్యాన్నే నమ్ముకొని ఇంక అక్కడే కూర్చుంటున్నారు. అక్కడే కూర్చొని ఇంకా రోజుకి మరింత బలహీనలైపోతున్నారు తప్ప బలవంతులుగా మారట్లేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. అలాంటి ప్రయత్నాలు మీరెవరు చేయకూడదు. ఇప్పుడు సత్యం ఎలా ఉంటది? అసత్యం ఎలా ఉంటదంటే, అసత్యం అనేది ఏదైనా బలమైన ప్రశ్న వచ్చిందా? అసత్యం చెప్తున్న సేవకుని దగ్గరికి ఏదైనా బలమైన ప్రశ్న వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు అనే మాటలు మాట్లాడతారు. కానీ సత్యం ప్రకటిస్తున్న వాడి దగ్గరికి ఏ ప్రశ్న అయినా రానివ్వండి, బైబిల్ సంబంధించి కానీ మరే ప్రశ్న అయినా రానివ్వండి, అది వాక్యానుసారంగా ఏది కరెక్ట్? వాక్యంలో అలానే ఉందా? ఇప్పుడు ఎవరో నిందించేస్తారు. మీ దేవుడు అలాంటోడు, ఇలాంటోడు అన్నట్టుగా ఏవో రకరకాల నిందలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు అసత్యం చెప్పే సేవకుడు ఏమంటాడంటే, దేవుడు చూసుకుంటాడండి, అలాంటోడు మా సంబంధం చెప్పకూడదు అంటాడు. అసలు మనం ఉన్నది ఎందుకు? బైబిల్ చక్కగా చదివి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు చక్కగా చదివి, ఎవడు అలాంటి ప్రశ్న అడిగినా మూర్ఖంగా మాట్లాడే ప్రతి నోరు మూయించాలి. అది దేవుని చిత్తమని ఇతరు గారు మాట్లాడితే, ఇక చాలా చోట్ల ఇలా మిమ్మల్ని హేతువుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పండి అంటాడు. మరి ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? దేవుడు చూసుకుంటాడండి, మా సంబంధం లేదు అనే మాటలు మాట్లాడడానికా ఏంది? అంటే అసత్యం చెప్పేవాళ్ళకి వాక్య జ్ఞానం ఉండదు, వాక్యంలో ఉన్న లోతైన పరిశీలన ఉండదు. కాబట్టి వాళ్ళు దేవుడు చూసుకుంటాడండి అని తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సత్యం చెప్పేవాడు ఎలా ఉంటాడో తెలుసా? అదే ప్రశ్న అయినవుగాక సత్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి చక్కగా సమాధానం చెప్పి, మూర్ఖంగా మాట్లాడే ప్రతి నోరు మూయించేస్తాడు. అది సత్య సంబంధి. సో ఇది డిఫరెంట్. మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున సమాజంలో ఒకంత దేవుని మీద బురద జల్లే కోణం ఏదైనా ఉందంటే, ఒక సందర్భం ఏదైనా ఉందంటే, అది చాలా సందర్భాల్లో దేవుని మీద బురద జల్లేలాగా ఉన్నారు చాలామంది. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పిన మారే పరిస్థితిలో అయితే వాళ్ళైతే లేరు. బట్ వన్ థింగ్, క్రైస్తవులుగా మనం ఖచ్చితంగా సమాధానం చెప్పేలా ఉండాలి. మన దగ్గర సమాధానం ఉండాలి. అలా సమాధానం ఉండాలంటే ముందు మనం బైబిల్ని బాగా పరిశీలించాలి, బాగా చదవాలి. ఒకవేళ మీరు చదువురాని వారా, ఖచ్చితంగా ఇలాంటి సత్య సంబంధమైన విషయాలు ఎవరైతే చెప్తున్నారో, ఇలాంటి లోతైన సంగతులు ఎవరైతే చెప్తున్నారో ఖచ్చితంగా వాటన్నిటిని వినే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇక ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉంటానంటే దేవుడు దానికి ఒప్పుకోడు. రైట్. అయితే ముఖ్యంగా సమాజంలో చూసుకుంటే రాజకీయ నాయకులు, ఇంకా ఎవరైతే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారో వారికి ఏమైనా అనుకూలంగా ఉన్న కొన్ని ప్లేసెస్ ఉంటే వాటిని ఆక్రమించుకోవాలి, వాటిని కబ్జా చేయాలనే ఆలోచనలు ఉంటారు. అంటే కబ్జా చేసేస్తారు, ఆక్రమించేసుకుంటారు. కానీ ఎంతకాలం బ్రతుకుంటారు వాటిని ఏలడానికంటే? ఏమో, ఎప్పుడు చనిపోతారో వాళ్ళకే తెలియదు. కానీ మాది అనిపించుకోవడానికి చాలా ప్రయాసపడుతుంటారు, చాలా పోరాటాలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నో కేసులు మరాయిస్తూ ఉంటారు, బెయిల్ తెచ్చుకుంటూ ఉంటారు. కాసేపు ఉండి చనిపోయేదానికి ఇన్ని పోరాటాలు చేసేస్తూ ఉంటారు. సరే, బాగానే ఉంది. ఇక బయట ఉన్న జనాలు ఏదో అలా చేస్తున్నారంటే ఓకే.
క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడే తీరు ఎలా ఉందంటే, ప్రభా మాకు ఆ భూమి ఇచ్చి, ప్రభా మాకు ఈ ఇల్లు ఇచ్చి, ప్రభా మాకు అది ఇచ్చి, మాకు ఇది ఇచ్చి అని మాట్లాడేవాళ్ళు తప్ప, ప్రభా మాకు ఇన్ని ఇచ్చారు కదా ప్రభా ఇప్పటికే, మేము మీకోసం ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నారు మీరు అనే మాటలు ఎక్కడ కనబడట్లేదు, అస్సలు కనబడట్లేదు. ప్రభా మాకు ఆ భూమి ఇచ్చే, ప్రభా వాడు అమ్మని అంటున్నాడు, అమ్మేలా సాయం చేయి, ఇక మా భూమి అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఇది మంచి రేట్ వచ్చేలాగా సాయం చేయి, ఇలాంటి మాటలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇలాంటివి అడగొచ్చా అసలు మన ప్రార్థనలో? ఇలాంటివి అసలు మాట్లాడొచ్చా? అంటే వాక్య జ్ఞానం లేక చేసే ప్రార్థనలు ఇలా ఉన్నాయి. వాక్య జ్ఞానం లేక ఇలాంటి ప్రార్థన విన్నపాలు సేవకుని కూడా మనం అప్పగించేస్తున్నాం. ముఖ్యంగా ఇదో రకం అనుకుంటే ఇంకా చీప్గా ఏవేవో అడుగుతున్నారు దేవుణ్ణి. అసలు దేవుణ్ణి అడగాల్సిన విషయాలు అవే అన్నీ అంటే కాదు. అంటే వీళ్ళు కూడా అన్ని జనులలాగే ఏవో సంపాదించుకోలే, ఏవో భూములు ఆక్రమించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. అయితే దేవుడు బలపరచకుండా, దేవుడు అనుమతించకుండా ఏదైనా మన దగ్గరికి వస్తుందా? రాను కాక రాదు. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకుని నేను నా ప్రభుత్వంలో ఎంతో బలంగా వాడబడాలనే ఆలోచనలో బలంగా ముందు కొనసాగలిగితే దేవుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏది అవసరమో మనకి దేవుడు తెలుసు కదా, ఇస్తాడు, బలపరుస్తాడు, ముందు తీసుకెళ్తారు ఆయన. మనం వాటి గురించి మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు, ఆశించాల్సిన పని కూడా లేదు. మనకు అది అవసరమా? ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు, ముందు తీసుకెళ్తాడు. క్రైస్తవులుగా మనం అలాంటి అజ్ఞాన పనులు అయితే చేయకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అయితే మరి ఇప్పుడు భూమి ఎవరిది అసలు? భూమి కానీ భూమి మీద ఉన్న ప్రపంచం మొత్తం అంతా కూడా ఎవరిది అని అంటే దేవునిది. ఈ సృష్టి ఆయన చేసింది. భూమి మీద ఉన్న నీరు, సముద్రాలు, ఇంకేమైనా గొప్పగా కనబడుతున్నవి ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఆయన చేసినవే, ఇవన్నీ ఆయనవి. మరి ఇప్పుడు భూమి మీద ఒకరిని ఉంచాలన్నా, ఒకరిని తీసేయాలన్నా, లేదంటే ఒకరిని ఉంచాలన్నా, ఒకరిని ఖాళీ చేయించాలన్నా, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించాలన్నా ఎవరో ఆధీనంలో ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. దేవుని ఆధీనంలోనే ఉంది. సో విషయాన్ని చాలామంది మర్చిపోయారు. చాలామంది దేవుని మీద బురదల్లే విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు చాలామంది అన్యజనులు మాట్లాడే విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు కానాను, పాలస్తీనా దేశాల్లో చాలామంది అన్యజనులు ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రేమించిన ఇశ్రాయేలుని అక్కడ చేర్చడానికంటే వాళ్ళందరిని వెళ్ళగొట్టేస్తానన్నాడు, తోలేసేస్తాడు. మరి అక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ, వాళ్ళ అమాయకులు కదా. అలాంటి అమాయకుల్ని తోలేయడం ఏంటి, వెళ్ళగొట్టేయడం ఏంటి? వాళ్ళేం పాపం చేశారు, వీళ్ళేం పుణ్యం చేశారు, వీళ్ళంత పరిశుద్ధులు ఏంటి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి? మరి వాళ్ళేమైపోవాలి, వాళ్ళు ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి? ఇలా రకరకాల మాటలు మాట్లాడేసి దేవుడు చాలా అన్యాయస్తుడు, ఎంత దుర్మార్గం అన్నట్టుగా చాలా మాటలు అయితే మాట్లాడేశారు. మరి ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా, లేదంటే అక్కడ వెళ్ళగొట్టబడుతున్న ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయస్తులా, లేదు వాళ్ళని వెళ్ళగొట్టేస్తున్నారు కదా వీళ్ళు అన్యాయస్తులా? అంటే మనం బైబిల్ని బాగా చదివినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ చదివినప్పుడు ఇంకేం అర్థం కాదు. అవునా, బైబిల్ అలా ఉందా, అవునా, అయితే దేవుడు అన్యాయస్తుడే అనే మాటలు మనం కూడా మాట్లాడతాం. అంటే బైబిల్ చదివినప్పుడు ఈ విషయాలు మనకు అర్థం కావు. దైవజ్ఞానంతో నింపబడినప్పుడు అవన్నీ ఒకటి బయటకు వస్తాయి. దేవుడు న్యాయస్తుడే, దేవుడు యథార్థవంతుడే, కానీ అదిగో అక్కడ జరిగింది అది అని మనం గ్రహించగలుగుతాం. ఇదిగో ఈరోజు దాన్ని చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా ఆదికాండం 12